ఓ సామెత ఉంది, నగినా తగినట్లు ఉండాలి, లేదా అయిపోయిన పెళ్లికి మేళం వాయించినట్టుంది. ఎప్పుడో దాదాపు ఏడాది క్రితం 16,600 మంది చక్కగా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఉద్యోగాలు చేసుకొని ఇక్కడ కూడా ఈ కడపలో, ఈ జమ్మలమడుగులో, ఈ దొమ్మనంజాల్లో కూడా అనేక మందికి ఊర్లో గ్రామం పేరు దొమ్మనంజాల్లో జాబ్ కూడా వచ్చింది. వాళ్ళు చేరినారు వివిధ ఒక ప్లేస్లలో, చక్కగా చదువు చెప్తున్నారు. వాళ్ళ ఆత్మస్థైర్యము దెబ్బతినేటట్టుగా ఏదో ఒకటి ఆందోళన, గందరగోళం, విధ్వంసం. నేనైతే D3 అని పెట్టినా. డిసార్డర్గా డిస్ట్రక్షన్గా ప్రవర్తించే ఈ జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం, ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినారో వాళ్ళందరూ రియాక్ట్ కావాలా. మాకు నిజంగా నిక్కచ్చిగా జాబులో చేరినాం, మా కుటుంబాలను మీరు దెబ్బ కొట్టద్దు. మీకు ఎవరైనా నిజంగా బాధితులైతే మా ప్రభుత్వం తరఫున అధికారులు ఎంటర్ అయ్యి, సీనియర్ అధికారులు అజయ్ జైన్ గారు మరియు రెండో వ్యక్తి కోనా శశిధర్ ఇద్దరు సవివరంగా చెప్పినారు. సీనియర్ ఐఏఎస్లు ఎలాంటి అవకతవకలు జరగలేదు, మీకు సుప్రీంకోర్టు వరకు కూడా పోవచ్చు బాధితులు, న్యాయస్థానం ఉంది. ఇదే సుప్రీంకోర్టులో నీటిపైన ఉన్నప్పుడు చర్చలు జరిగినాయి, పోండి, అవకాశం ఉంది. ఇన్ని రోజులక అంటే ఏదో ఒకటి ఆందోళన కలగాల, నీకు అవకాశం లేదు. ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది, నమ్మకంగా పనిచేస్తుంది, అభివృద్ధి పరంగా పనిచేస్తుంది, సంక్షేమంగా పనిచేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మా బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ పెన్షన్ వస్తుంది. కరెంటు, త్రాగునీరు, ఎలినీరు వచ్చినా కూడా, నిన్న కూడా సమీక్షలో చెప్పినాం, ఇంత ఎలినీరు వచ్చినా కూడా ప్రపంచ యుద్ధం అక్కడ జరుగుతున్నా కూడా డీజిల్ కంట్రోల్ అయింది, గ్యాస్ ఉచితంగా వస్తుంది, బస్సు ప్రయాణం జరుగుతుంది, రోడ్లు వచ్చినాయి, త్రాగునీరు సాగునీరు పెరిగింది, చేనేతలకు బెనిఫిట్ జరిగింది, విద్యార్థులకు బెనిఫిట్ జరిగింది. ఎందుకు మీ గోల, మీ గగ్గోలు ఎందుకు, మీ గందరగోళం ఎందుకు? మీకు పదవి కావాలా, తద్వారా మీకు డబ్బు సంపాదాలి.